కొట్లాడి అందించిన లక్ష్యంగా వస్తున్న సువ్వారి రమ్యక్కకు విజిల్ గుర్తుపై ఓటును వేసి ఎమ్మెల్యేగా గెలిపిద్దాం. సువ్వారి రమ్యక్క గారి విజిల్ గుర్తుకే మన ఓటు. కదిలినాది సూడే సువ్వారి రమ్యక్క ఎచ్చర్ల గడ్డ మీద విజిల్ గుర్తుతోని అక్క. కదిలినాది సూడే సువ్వారి రమ్యక్క ఎచ్చర్ల గడ్డ మీద విజిల్ గుర్తుతోని అక్క. ఆడబిడ్డలంతా అక్కకు హారతిచ్చినారే సువ్వారి రమ్యక్కతో ఇక దండు గట్టినారే. కదిలినాది సూడే సువ్వారి రమ్యక్క ఎచ్చర్ల గడ్డ మీద విజిల్ గుర్తుతోని అక్క. కదిలినాది సూడే సువ్వారి రమ్యక్క ఎచ్చర్ల గడ్డ మీద విజిల్ గుర్తుతోని అక్క. ఆడబిడ్డలంతా అక్కకు హారతిచ్చినారే సువ్వారి రమ్యక్కతో ఇక దండు గట్టినారే. సువ్వారి రమ్యక్కతో ఇక దండు గట్టినారే. ప్రజాక్షేమమే తన ధ్యేయంగా ప్రజల కోసమే పాటుపడుతది. సొంత నిధులతో సేవ చేస్తది. సేవగల్ల గుణమున్న అక్కర సేవగల్ల గుణమున్న అక్కర. మార్పు కోసము వేసను అడుగు పేదల బతుకులో అయ్యను వెలుగు. స్వతంత్ర అభ్యర్థిగా నిలిచింది విజిల్ గుర్తుతో కదిలినాదిరా. విజిల్ గుర్తుతో కదిలినాదిరా. కార్యకర్తలకు అండగుంటది. కష్టమంటే మన ముందే ఉంటది. విజిల్ గుర్తుకే ఓటును వేద్దాం. సువ్వారి రమ్యక్కను గెలిపిద్దాం. చాల్ అరే కదిలినాది సూడే సువ్వారి రమ్యక్క ఎచ్చర్ల గడ్డ మీద విజిల్ గుర్తుతోని అక్క. కదిలినాది సూడే సువ్వారి రమ్యక్క ఎచ్చర్ల గడ్డ మీద విజిల్ గుర్తుతోని అక్క. ఆడబిడ్డలంతా అక్కకు హారతిచ్చినారే. మళ్ళీ కలుద్దామండి. తప్పనిసరిగా మీరు మర్చిపోవద్దు. 10వ నెంబర్ క్రమ సంఖ్యలో ఇల్లు గుర్తండి నాది. మీరు మీ బంధుమిత్రులకు అందరికీ ఒకసారి వివరించండి. మార్పు రావాలండి. ఎప్పుడు ఒకరికే ఇస్తే వాళ్ళు అభివృద్ధి ఖచ్చితంగా చెందుతారు. మరి మీ అభివృద్ధి ఎవరికి మీరు అడుగుతారు. కాబట్టి విజిల్ గుర్తుకు వేసి నన్ను ఒకసారి ఆశీర్వదించండి. తప్పకుండా మీ అభివృద్ధి తప్పకుండా 5 ఏళ్ళు మీరైతే
వస్తే చాలా ఆనందంగా ఉంటారని నేను భావిస్తాను. ఒక్క అవకాశం సరే. విజిల్ మీ పేరు? నా పేరు కుమరమణయ్య. ఎమ్మెల్యే అభ్యర్థిగా అయినటువంటి మా నాయన గారు సన్యాసరావు గారు 30 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీలో శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ పార్టీ ఉందని తెలియజేసిన అతని ఇంటి పేరు కూడా మారిపోయింది. బీజేపీ సన్యాసరావు అంటే ఏరియాలో తెలుస్తుంది తప్ప సుబ్బారి సన్యాసరావు అంటే ఇప్పటి వరకు మాకు తెలియదు. ఇప్పుడు ఇంటి పేరు బయటకు వచ్చింది. అటువంటి వారికి మొదటిసారి కూడా తొలిసారి కూడా టికెట్ ఇవ్వకుండా క్యాష్ విధంగా పోయింది. ఈసారి కూడా పురంధేశ్వరి కూడా అదే పని చేసింది. ఆ ఉద్దేశంతో మా మామయ్య గారికి కనుక ఎప్పుడు ఎమ్మెల్యే యోగం లేదు, నేను వీధిలోకి వెళ్తానని ఆవిడ ప్రకటించడం జరిగింది. మా ప్రచారం బట్టి చూస్తే ఆవిడ ముందడుగు సాగి తీరుతుందని ఆశిస్తున్నాను. అన్ని వారికి ఈ మా ఇచ్చర నియోజకవర్గ ప్రజలందరూ వేల గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం అండి. నా పేరు సుబ్బారు రమ్య. హెచ్ఎల్ ప్రచారంలో భాగంగా మేము రణస్థలం మండలంలో ఉన్నాము. ఈరోజు ఇక్కడ పర్యటించిన ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మనకి త్రాగునీరు సమస్య ఒకటి, సాగునీరు సమస్య ఒకటి, కాలువలు లేవండి మెయిన్ అది. అండ్ మళ్ళీ ఇంకొకటి రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే మరొక సమస్య ఏంటంటే నిరుద్యోగంతో చాలామంది యువత ఇళ్ళకే పరిమితమయ్యారు. ఎక్కడ చూసినా వారే కనిపిస్తున్నారు. చూసుకున్నట్లయితేనండి మనకి పైడి భీమవరం స్థానికంగా ఎంతో పారిశ్రామికంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం అయినప్పటికీ కూడా ఎలాంటి మన యువత అందరికీ ఎక్కడ ఉద్యోగ అవకాశాలు దొరకకపోగా అందరూ ఇళ్ళకే పరిమితం అయిపోయారు. నేను అధికారంలోకి వస్తే తప్పకుండా త్రాగునీరు మొదట, తర్వాత సాగునీరు, రోడ్లు మరియు యువతకి ఉద్యోగ అవకాశాలు, ఈ స్థానికంగా మనకు ఇక్కడ ఉన్న యువతకి స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు ఇప్పించడం, వీటి మీద పోరాడదామని నిర్ణయించుకున్నామండి. మాకు ఈ ఎన్నికలకి వచ్చిన గుర్తు విజిల్. ఈ విజిల్ గుర్తుకి ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రార్థన. మరియు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరితో గ్రామ ప్రజలతో ప్రచారంలో భాగంగా మాట్లాడినప్పుడు వారు ఈసారి మార్పు రావాలి, ఒక కొత్త వారికి అవకాశం ఇవ్వాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు. కాబట్టి ఈసారి ఇంత ధీమాగా నేను చెప్తుంది ఏంటంటే ఈసారి మేము అత్యంత మెజారిటీతో గెలవబోతున్నాం, విజిల్ గుర్తు మీద గెలవబోతున్నాం. త్వరలోనే హెచ్ఎల్ ప్రజలు ఒక కొత్త నాయకత్వాన్ని చూడబోతున్నారు. వారికి కూడా ఎంతో ఉత్సాహంగా ఉంది, ఈ మార్పుని స్వాగతిస్తున్నారు. కాబట్టి నాకు గెలుపుపై ఎంతో ధీమాతో వ్యక్తం చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు, ప్రత్యేకంగా మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు.